సంస్థల ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని చేరికల పర్వానికి అధికార పార్టీ తెరలేపింది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు ముందు ఆ ఉమ్మడి జిల్లాలోని వివిధ పార్టీల నాయకులు హస్తం కోటికి చేరడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీలు దక్కించుకున్నారు. ఈ ఉత్సాహంతోనే స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న అధికార పార్టీ సాధ్యమైనంత వరకు ఏకగ్రీవాలు చేసుకునేలా వ్యూహ రచన చేస్తోంది. స్థానిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహాలతో ప్రత్యర్థి పార్టీలో గుబులు మొదలైంది. విపక్ష పార్టీల నేతలు, మాజీ ప్రజాప్రతినిధులను పార్టీలో చేర్చుకునేలా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా మధిర మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పి పలువురు నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 10 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. లోక్సభ ఎన్నికల్లోనూ అదే జోష్ చూపించింది. ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి భారీగా చేరికలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ భారీ విజయాల్ని సొంతం చేసుకుంది. త్వరలో జరిగే గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, సహకార సంఘాల ఎన్నికల్లోనూ అదే ఆధిపత్యం కొనసాగేలా ఎక్కువ స్థానాలను ఏకగ్రీవం చేసుకునేలా వ్యూహాలు రచిస్తోంది. బీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధుల చేరికల కోసం తలుపులు తెరిచింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ లో మళ్లీ చేరికల పర్వం మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ చేరికలను ప్రోత్సహిస్తుండటంతో బీఆర్ఎస్ లో గుబులు మొదలైంది. కొద్ది రోజులుగా మధిర మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు కాంగ్రెస్ లో చేరతారని జరుగుతున్న ప్రచారం నిజమైంది. మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పలువురు స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు కోటేశ్వరరావు. కాంగ్రెస్ పార్టీలో శీలం సిద్ధారెడ్డి శిష్యుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన కొండబాల సర్పంచ్గా, సొసైటీ అధ్యక్షుడిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. టీడీపీలో చేరాక డీసీసీబీ, భద్రాచలం దేవస్థానం చైర్మన్ అయ్యారు. మధిర నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత టీడీపీ ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ లో చేరి రాష్ట్ర విత్తనాభి సంస్థ చైర్మన్ గా పనిచేశారు. క్షేత్రస్థాయిలో బలమున్న కొండబాల లాంటి నాయకుడి చేరిక పార్టీకి మరింత కలిసి వస్తుందని అంచనాల్లో ఉంది కాంగ్రెస్. చేరికల విషయంలో కాంగ్రెస్ అధిష్టానం కొత్త వైఖరిని అవలంబిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ, బీజేపీ పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులను కాంగ్రెస్లోకి ఆహ్వానించాలని ఎమ్మెల్యేలు, మంత్రులకు సూచిస్తోంది. కానీ పార్టీలోకి రావాలనుకునే వారికి ప్రస్తుతానికి పదవుల విషయంపై ఎలాంటి హామీ ఇవ్వొద్దని, మొదట పార్టీ కోసం పనిచేసే వారిని మాత్రమే ఆహ్వానించాలని ఆదేశాలిస్తోంది. దీంతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ఇబ్బందులు లేకుండా విపక్షంలో కీలక నేతలను పార్టీలోకి ఆహ్వానించడం, స్థానికంగా సర్దుబాటు చేసుకుని పదవులు పంచుకోవడం లాంటి ఒప్పందాలకు సిద్ధమవుతున్నారు. చాలా గ్రామాల్లో విపక్ష బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు పనులు ఇస్తామని, పార్టీలో ప్రాధాన్యమిస్తామని అధికార పక్ష నేతలు గాలమేస్తున్నారు. దీంతో విపక్షాలు బలహీనపడి స్థానిక ఎన్నికల్లో పోటీ లేకుండా ఏకగ్రీవం సాధ్యమవుతుందని అధికార నేతలు ఆశిస్తున్నారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కి చేరికలు మరింత ఊపందుకోనున్నాయి.